అమెరికా మోడీ మీద ఒత్తిడి తీసుకురావడం అన్నటువంటిది ఖచ్చితంగా చేస్తుంది. చాలా రోజుల నుంచి అనుకుంటోందే. ఇప్పుడు మార్క్ రుబియో ప్రధానంగా ఏడుపంతా ఒకటే. తెరిస్సా పేరుతో, మదర్ తెరిస్సా ట్రస్ట్ పేరుతో దశాబ్దాల తరబడి కాదు శతాబ్దాల తరబడి భారతదేశంలోకి ఫండింగ్ అమెరికా నుంచి, అమెరికన్ క్రైస్తవ సంస్థల నుండి, ఆ ఫండింగ్తో ఈ దేశంలో విద్య పేరుతో, వైద్యం పేరుతో మత మార్పిడులు పెద్ద ఎత్తున జరగడం. ఈ మధ్య కాలంలో అమిత్ షా, నరేంద్ర మోడీ సీరియస్గా దృష్టి సారించి మిషనరీల పేరుతో సేవ చేయొచ్చు, తప్పే లేదు. కానీ సేవ పేరుతో మత మార్పిళ్ళు చేయడానికి వీలు లేదన్నటువంటి తేల్చి చెప్పడం. ఆ పర్పస్ కింద ఖర్చు పెట్టకుండా, అంటే ఏ విద్య కోసం వస్తే విద్య కోసమే ఖర్చు పెట్టాలి, వైద్యం కోసం వస్తే వైద్యం కోసమే ఖర్చు పెట్టాలి, అలా కాకుండా వేరే పర్పస్కి ఖర్చు పెడితే కనుక వాళ్ళ ఏదైతే ఫారెన్ రెగ్యులేటరీకి సంబంధించినటువంటి విదేశీ నిధులకి సంబంధించినటువంటి లైసెన్స్ని రద్దు చేయడం, ఎఫ్సిఆర్ఏకి సంబంధించినటువంటి ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ బిల్ తీసుకొచ్చి వాటిని బంద్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు క్రైస్తవ సంస్థల పక్షాన ఒత్తిడి చేయడానికి వచ్చారు అన్నటువంటిది ప్రధానంగా వినబడుతోంది. ఎందుకంటే మదర్ తెరిసా ఫౌండేషన్ టచ్ చేయడానికి కూడా ఆయన వెళ్తూ ఉండటం అన్నటువంటిది, తద్వారా మేము దీని వెనకాల ఉన్నామని చెప్తున్నటువంటిది. అంటే మోడీ మీద ఒత్తిడి తెస్తున్నారు. ఏం చేస్తారో చూడాలి.